ఒలింపిక్ డే రన్ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో అంతర్ పాఠశాలలు విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కబడ్డీ పోటీలను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ వస్తుందన్నారు. ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు మంచి అలవాట్లు కలిగి ఉంటే విద్యార్థులు సైతం వాటిని ఆచరిస్తారని తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్ కి అంకితం కాకుండా తల్లిదండ్రులు చూడాలని, వారితో రీల్స్ చేయించకూడదని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. మంచి ఆహారం, పండ్లు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగరత్నమయ్య, అవినాష్, సుభాకర్, కృష్ణ, మురళి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సుభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిక్ట్ కబడ్డీ టోర్నమెంట్స్ ఒలింపిక్ ఉత్సవాలతో భాగంగా జరపడము, దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ ఒకటి నాకు లైఫ్లో తెలిసింది ఏమంటే, పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దలు బాగుండాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే మా ఇంటి పెద్ద ఉదయాన్నే లేయడము, వాకింగ్ అవి చేసుకోవడము, క్రమశిక్షణ అనేది ఇంట్లో కనపడితేనే పిల్లలు పెద్దలను చూసి అనుకరిస్తారు. పెద్దవాడే తాగుపోతాయి, తిరిగిపోతాయి, చాలా చెడిపోయి ఉంటే ఆ కుటుంబం నుంచి పిల్లవాడు వచ్చి ప్రపంచంలో అత్యధికంగా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.